ఇక గుంటూరు రామారావు దగ్గరికి వెళ్దాము. రామారావు, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఎటువంటి బందోబస్తుని పోలీస్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది? బికాజ్ రెంటపాల వరకు కూడా అసలు కాన్వాయ్ ని ఎలో చేసే అవకాశం ఉందా? రెంటపాల నుంచి సిచ్యువేషన్ ఎలా ఉండబోతోంది? సౌజన్య, ఏదైతే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రెంటపాళ్ల పర్యటనకు సంబంధించి పోలీసులు క్లియర్ గా ఇప్పటికే వాళ్ళ వైఖరి అయితే చెప్పారు. మొదటి నుంచి కూడా చెప్తున్నారు, పర్యటనకు సంబంధించి పూర్తి స్థాయిలో సమాచారం ఇవ్వలేదు. సమాచారం ఇచ్చినట్లయితే తాము ఏం చేయాలని చెప్తామని చెప్తున్నారు. అలాగనే సత్తెనపల్లి వైసీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి సజ్జల సుధీర్ భార్గవరెడ్డి కూడా ఇప్పటికీ పూర్తి స్థాయిలో సమాచారం ఇవ్వటం లేదని ఎస్పీ కూడా చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే క్లియర్ గా ఎస్పీ అయితే మాత్రం ఒక్కటే చెప్తున్నారు, జగన్ పర్యటన మీద ఆంక్షలు ఖచ్చితంగా ఉంటాయి, ఇందుట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే జగన్ కాన్వాయ్తో పాటు కేవలం 3 వెహికల్స్ మాత్రమే అనుమతిస్తాము. అలాగనే ఏదైతే ఆత్మహత్యకు పాల్పడినటువంటి నాగమల్లేశ్వరరావు విగ్రహావిష్కరణ కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పరామర్శించే సమయంలో అక్కడ 100 మంది కంటే ఎక్కువ ఉండటానికి వీల్లేదని క్లియర్ గా చెప్పినటువంటి పరిస్థితి. ఎవరైనా అంతకు మించి ఉన్నట్లయితే ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో జగన్ పర్యటన మీద అయితే మాత్రం పోలీసులు పూర్తి స్థాయిలో ఆంక్షలు పెట్టారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే డైరెక్ట్ గా ఎస్పీనే క్లియర్ గా చెప్పారు, కేవలం 3 వెహికల్స్ మాత్రమే అనుమతిస్తామండి. సో జగన్ వచ్చే నేపథ్యంలో అక్కడికి భారీ స్థాయిలో కార్యకర్తలు కావచ్చు, నాయకులు కానీ చేరుకునే అవకాశం ఉంది. అయితే పోలీసులు ప్రధానంగా చెప్తుంది, ఆ రెంటపాళ్ల గ్రామం అనేది ఒక చిన్న విలేజ్. సో ఈ విలేజ్ కి సంబంధించి చూసుకున్నట్లయితే ఇరుకు రోడ్డు ఏదైతే రోడ్డు ఉందో ఆ రోడ్డు అనేది సింగిల్ రోడ్డు. భారీ స్థాయిలో గనక వెహికల్స్ వచ్చినట్లయితే ఎదురుగా ఏదైనా వెహికల్ ఏదైతే ఆ రెంటపాళ్ల దాటినటువంటి ప్లేసుల్లో నుంచి వేరే వెహికల్స్ ఎదురొచ్చినట్లయితే అక్కడ చాలా తీవ్ర ఇబ్బందులు ఉంటాయని కూడా ఆయన చెప్పారు. దీంతో పాటు ఏదైతే నాగమల్లేశ్వరరావు ఇల్లుందో ఆ ఇల్లున్నటువంటి వీధి కూడా చాలా ఇరుగ్గా ఉంది. కేవలం 10 అడుగులు మాత్రమే ఉన్నటువంటి వీధిలో కాన్వాయ్ కావచ్చు, భారీ స్థాయిలో జనం వచ్చినట్లయితే అక్కడ శాంతి భద్రతల సమస్య కూడా తలెత్తే అవకాశం ఉందని కూడా ఎస్పీ చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఎవరైతే తాము ఏదైతే చెప్పామో దాన్ని ఖచ్చితంగా పాటించాల్సిందే, పాటించకపోతే మాత్రం ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. మరోవైపు చూసుకున్నట్లయితే సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ కూడా జగన్ పర్యటన మానుకోవాలని కూడా ఆయన ఒక సూచన కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఏదైతే నాగమల్లేశ్వరం ఎవరైతే ఉన్నారో ఆత్మహత్య చేసుకుంది అప్పుల బాధతోనే కానీ పోలీసులు వేధింపుల వల్ల కాదని కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో రేపైతే మాత్రం ఇప్పటికే సత్తెనపల్లికి ఎస్పీ చేరుకున్నారు. ఎస్పీ చేరుకుని అక్కడ ఉన్నటువంటి పోలీసులతో క్లియర్ గా మాట్లాడటం జరిగింది. జగన్ పర్యటనకు సంబంధించి ఏమేం చేయాలనే దాని మీద కూడా ఇప్పటికే పోలీసులకు ఒక డైరెక్షన్ అయితే ఇచ్చారు. సో ఈ నేపథ్యంలోనే రేపు సత్తెనపల్లిలో ఏదైతే జగన్ పర్యటన నేపథ్యంలో మొన్న చూసుకున్నట్లయితే తెనాల్లో కూడా జగన్ పర్యటన నేపథ్యంలో నల్ల బెలూన్లు ఎగరేశారు. దళిత సంఘాలు కూడా ఆందోళన చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే సత్తెనపల్లి పర్యటనలో కూడా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు కూడా భారీ స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. జగన్ పర్యటనకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఉండవు, ఏదైతే తాము చెప్పినట్లు చేసినట్లయితే ఎటువంటి ఇబ్బందులు ఉండవని పోలీసులు చెప్తున్నారు. సౌజన్య. ఎస్ రామారావు, థ్యాంక్ యూ.